తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బాబాయ్? బ్రహ్మచారి సార్. ఓకే. ఏ ఊరు మీది? గజ్వేల్. గజ్వేల్ నుంచి వచ్చినారు. ఓకే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ కొట్టారు, ఎట్లా అనిపిస్తుందండి? నాకు ఆనందం అనిపిస్తుంది. ఆయన గెలుస్తారని నాకు నమ్మకము, కాన్ఫిడెన్స్. నాకు ఆయన గెలుస్తాడని కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. రోజు నేను వెబ్సైట్ చూస్తూనే ఉంటాను. ప్రతి రోజు చూస్తా. సండే మాత్రం ఖచ్చితంగా ఇంకా కన్ఫామ్ కూర్చుంటాను ఆయన గురించి. ఓకే. ఎట్లా అనిపించింది ఆయన మా ఆమె, నేను, మా బాబు, మళ్ళీ ఓట్లు వేయడం కూడా కంపల్సరీ. మేము రోజు ఫ్యామిలీ మొత్తం చూస్తారా? ఎట్లా అన్నాడు మరి ఆయన ఎపిసోడ్ మీరు చూస్తున్నారు? ఆట టాస్క్లు కానీ ఆట కానీ ఆయనకి ఎవరు ఏం టెన్షన్ పెట్టినా, ఎవరు వ్యతిరేకం చేసినా కానీ ఈయన ఓపికతో కూడా చేశాడు. ఓకే. దీని గురించి నేను ఏది నాకు భూమిని నమ్ముకున్నా. నేను ఒక రైతును, నేను ఒక గరీబ్ మనిషిని. ఎలాంటి వ్యక్తిని నేను వ్యతిరేకం చెయ్యను. నాకు మాత్రం నమ్మకం ఉంది. అలాంటి నమ్మకం నాకు ఓపిక ఉంది. నేను ఎవరినైనా నమ్ముతా. నేను భూమిని నమ్మిన నాకు ఎవరు కూడా నాకు వ్యతిరేకం లేరు. నాకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు అనేతోనే ముందుకు వెళ్తా ఉంది. ఇప్పుడు అలాంటి రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళినారు, ఛాంపియన్షిప్ అయినాడు, బయటకు వచ్చినారు. ఎట్లా అనిపించింది ఒక రైతుగా? చెప్పండి. రైతుగానే ఆయన చేస్తాడు, నమ్మకము, గెలుస్తాడు అనే నమ్మకమే ఉంది. ఖచ్చితంగా గెలుస్తాడు. మట్టి వాసన అందరికి తెలిసేలా చేసినాడు అబ్బాయి. గెలుస్తాడని నమ్మకము, గెలుస్తాడు. మట్టితోనే మనము మట్టిలో మాణిక్యం లాగా, మట్టిలో మాణిక్యము. రైతుతోనే మనము బతుకు. ప్రతి ఒక్క దేశం మన తెలంగాణ మొత్తం కానీ దేశానికి రైతే వెన్నెముక అంటారు. వెన్నెముక కాబట్టి ఆయన అంత. ఓకే, చెప్పండి, మీరు చెప్పండి. అంత కాన్ఫిడెన్స్ తోనే గెలిచిండు, అంత ఓపికతోనే ఉన్నాడు సార్ అబ్దుల్. ఇప్పుడు శివాజీ గురించి ఏం చెప్తారు? శివాజీ గారి గురించి ఏం చెప్తారు? శివాజీ గురించి అంటే మనం ఏం చెప్తాం? వాళ్ళది ఎవరు గెలవాలి. ఇప్పుడు మన నాతో ఒక వ్యక్తి ఉన్నాడు, నాకే కావాలని ఎవరైనా స్వార్థమే ఉంటాడు. కానీ నాకు అట్లా లేదు. నేను నా ఓకే ఉంది కాబట్టి నేను గెలుస్తాను. నేను ఎవరు నాకు అందరితో మంచిగా ఉంటా, అందరితోనే ఉంటా, అందరితో నేను చేస్తాను. నేను అందరితో నేను ఏమి అనను. నాది నేను అందరితో కూడా బాగుంటా అని చెప్తుంది కదా సార్. ఎపిసోడ్లో ప్రతిరోజు కూడా ఆటలో కూడా నేను అందరితో మంచిగా ఉంటాను నన్ను అని కూడా ప్రతి ఒక్కరితో కూడా ఫ్రీగా ఉన్నాను. అంటే అక్కడ వాళ్ళందరూ కూడా అంటే పెద్ద పెద్ద సీరియల్స్ నటించినారు. ప్రశాంత్ ఏమో కామన్ మ్యాన్, సాధారణ రైతు. చాలా మంది వాళ్ళు మాత్రం చాలా నొక్కేయాలనిపిస్తారు. చాలా అడుగు నొక్కేయాలి, నేను తొక్కేయాలని అనుకున్నారు. కానీ అది కాదు. ఇగో ఎవరు గెలవాలనుకుంటారు, మన మనసులో ఉండాలి, దేవుడు ఉండాలి, భూదేవిని అనుకున్నాం. మేము గెలుస్తాం అనుకున్నాము. మేము ఎవరు ఏమనుకున్నాము, ఎవరు ఏం చేయము. మేము ప్రజల్లో వెళ్ళాలి, ప్రజల్లో మంచిగా ఉండాలి, అంతే. మా ఓపిక, మా నమ్మకమే మా దేవుడు, ఆ భూదేవి. ఇప్పుడు ప్రశాంత్ గారికి పెద్ద పెద్ద సినిమాలు ఆఫర్ వస్తున్నాయంట, విన్నర్ గ్యారంటీ పోతాడు, గ్యారంటీగా గెలుస్తాడు. సినిమాలో కూడా ఖచ్చితంగా తీస్తాడు. ఈ సినిమాలు కూడా హిట్ అవుతాడు, గ్యారంటీ. ఇప్పుడు మీ ఊరికి మంచి పేరు తీసుకొచ్చినారా? గజ్వేల్ కానీ సిద్దిపేట నెంబర్ 1. ఇప్పటి నెంబర్ 1 కాదు, ఇప్పటికి కూడా అవుతాడు, ఇంకా అవుతాడు సార్. ఓకే. మీ పేరండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గజ్వేల్. ఓకే. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు బిగ్ బాస్ టైటిల్ కొట్టారు, ఎట్లా అనిపిస్తుంది? మాకు ఆనందం అనిపిస్తుంది. ఆయన గెలవాలని అనుకున్నాం. బాగుంది, గెలవాలని మంచి క్లారిటీగా బాగుంది. ఆయన ఎపిసోడ్స్ మొత్తం చూసారా మీరు? చూసాము, ప్రతిరోజు చూసాం. మొదలు పెడుతుంటే 10 వరకు వస్తుండే. యాస్ట్కి పిల్లలతో కూడా ఇంట్లో చూసినాం. ఎట్లా అనిపించిందండి? మీ అబ్బాయి వాళ్ళ టైటిల్ కొట్టారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, టైటిల్ కొట్టిన బాగుంది. మా పిల్లలు కూడా నిన్న వస్తుంటే అమ్మ ప్రశాంత్ వస్తున్నాడు, ప్రశాంత్ తోటి ఫోటోలు దిగాలని ఫోన్లు తీసుకొని పోయారు పిల్లలు. ఓకే. ఇప్పుడు ప్రశాంత్ గారి టాస్క్లు కానీ గేమ్ షో కానీ ఆయన ఆడినప్పుడు
ఆయన గెలుస్తాడా ఓడుతారని అనిపించిందా మీకు ఏమైనా గెలుస్తాడని గ్యారెంటీ ఉంది. గ్యారంటీ ఉందా? స్టార్టింగ్ నుండి కూడా ఒక్క నిమిషం గ్యారెంటీ ఉంది గెలుస్తాడని. గ్యారంటీ ఉంది. గ్యారెంటీ. ఓకే, ఇప్పుడు మిగతా కంటెస్ట్ గురించి చెప్పుకుంటే అమర్ ఎట్లా ఆడినారు? అమర్ అమరు ఎట్లా ఆడింటే వాళ్ళు బాగానే ఆడుకున్నారు, ఆడిర్రు. వాళ్ళు విన్ అనేది వాళ్ళే చెప్పారుగా. జనాలు కానీ ఎవరిది ఓపిక అనేది వాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళు ఎవరు విన్నారు అనేది వాళ్ళు చెప్తారు. ఓకే, అంతే, మనం దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు రతిక గురించి ఏం చెప్తారు? రతిక గారి గురించి మేము అవన్నీ ఏం చూడలేదు. చూడండి, అందరు మంచిగా ఆడినట్టు చెప్తారు. మంచిగా ఆడారు, అందరు మంచిగా ఆడారు, అందరు మంచిగా ఉండాలి కూడా. ఇప్పుడు శివాజీ గారి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు శివాజీ గారి సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేటోళ్ళ ప్రశాంత్? శివాజీ గారి సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేటోళ్ళ ప్రశాంత్? శివాజీ చాలా మంచిగా చాలా మంచిగా